బహుజన వీరుడు సర్దార్ సర్వై పాపన్న గౌడ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సర్దార్ సర్వై పాపన్న గౌడ 315వ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి కలెక్టరేట్లోని ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ముందుగా సర్వై పాపన్న గౌడ్ చిత్రపటం వద్ద ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కులం, మతం, జాతి విభేదాలు లేకుండా సమాజ నిర్మాణ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వై పాపన్న అని కొనియాడారు. సర్వై పాపన్న 17వ శతాబ్దంలోని బహుజన రాజుగా చరిత్రలో నిలిచారని ఎమ్మెల్యే చెప్పారు. గౌడ కులస్తుల సంక్షేమం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ అన్నారు. जोहार सरदार सर्वै पापन्न को जोहार जोहार सरदार सर्वै पापन्न को जोहार जोहार 315వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో అధికారికంగా ఈ రోజు ఒక పోరాట యోధుడు బడుగు బలహీన వర్గాల కొరకు ఈ రోజు అట్టడుగున అనగారిన వర్గాల కొరకు ఉద్యమించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా పోరాట ఉద్యమ పటిమ కలిగినటువంటి సర్దార్ సర్వై పాపన్న వర్ధంతి సందర్భంగా హాజరైనటువంటి మన అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా విజయలక్ష్మి గారు, స్టేట్ కార్పొరేషన్ మరి ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ గారు ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ మన శైలజ గారు, అదేవిధంగా అశోక్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, గౌడ సంఘ నాయకులు, జిల్లా సంఘం గౌడ సంఘ అధ్యక్షులు, మరి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌడ కులస్తులు, వివిధ సంఘాల నాయకులు, అదేవిధంగా మరి ఉద్యమ నాయకులు, ఉద్యోగస్తులు, పత్రికా మీడియా సోదరులు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సర్దార్ సర్వై పాపన్న ఆశయాలను మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని వారి అట్టడుగున అనగారిన వర్గాల కొరకు పోరాడిన యోధుడు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, పిసిసి అధ్యక్షునిగా ఒక గౌడ కుల సంఘానికి అధ్యక్ష హోదా ఇచ్చి బీసీలకు, బలహీన వర్గాలకు 96 కులాలకు సంబంధించినటువంటి బీసీ కులస్తులను ఒక చట్టబద్ధత తేవాలని ఈరోజు భారతదేశ చరిత్రలో మొదటగా అసెంబ్లీలో బిల్లు పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి వాళ్లకు 42% హక్కులు కల్పించాలి, రిజర్వేషన్ కల్పించాలని మరి ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రేపు ఢిల్లీలో జరగబోయేటువంటి బీసీ ధర్నాకు కూడా బీసీ మంత్రులు తరలి వెళ్లి ఈ రోజు జరిగేటువంటి ధర్నాలో మరి బీసీల మంత్రులు మరి నాయకత్వం వహించి బీసీలకు చట్టబద్ధత కావాలని పోరాడుతున్నాం. మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం జరుగుతుంది. మోడీ ప్రభుత్వం కనుక 42% ఉద్యోగాలలో, విద్యలో, అదేవిధంగా చట్టసభలలో రాజకీయంగా రిజర్వేషన్ కల్పించకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 42% సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల పరిషత్, జిల్లా పరిషత్లకు కూడా 42% మరి పార్టీ పరంగా ప్రకటించుకోవడం ఇది శుభ పరిణామమని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక సోదరులారా, ఈ రోజు అట్టడుగున అనగారిన వర్గాలకు ఏదైతే పేదలు ఉన్నారో ఆ పేదలందరికీ ఇండ్లు లేని నిరుపేదలు, మట్టి గోడలతో పూరి గుడిసెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు వారి యొక్క నాయకత్వంలో పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యక్రమం గాని, ప్రజా సంక్షేమ పథకాలు గాని అన్ని కూడా అందించే విధంగా సర్దార్ సర్వై పాపన్న
ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని రాబోయే రోజుల్లో 2029లో మోడీ గనుక చేయకపోతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత యొక్క కేంద్రంలో బిల్లు పెట్టి చట్టబద్ధత తెచ్చి 96 కులాలతో కలిగినటువంటి బీసీ బడుగు బలహీన వర్గాలకు చట్టబద్ధత తేవడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ రోజు ఇంకొక మరి వర్ధంతి సందర్భంగా పాల్గొన్నటువంటి అధికారులకు గాని ప్రజాప్రతినిధులకు గాని పత్రికా మీడియా సోదరులకు గాని ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు